ఈ కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చం వేస్తున్నట్టుగా ఈ రోజు అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై, వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల రేటు తగ్గించేశామనేది కిందటి సంవత్సరం వరకు గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజు తీసుకొస్తున్నారు. ఆ వాదన ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ సైట్స్ లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం. ఏప్రిల్ 25వ తారీఖును కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి 1074 రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి, అధికారులకి. అది చెప్పినా గాని కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాల. మాకు ఈ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే, బహుళజాతి సంస్థలు ఈ కోకో బీన్స్ నుంచి చాక్లెట్లు, ఇతర పదార్థాలు తయారు చేసే బహుళజాతి సంస్థలన్నీ భారతదేశం వరకు వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి, కార్టెల్లాగా ఏర్పడి ఈ సంవత్సరం రైతుల్ని మానసికంగా వాళ్లతో గేమ్స్ ఆడుతూ రేట్లు సగానికి సగం తగ్గించే కుట్రకి జనవరి నుంచే తెరలేపారు. ఆ కుట్రని ఇవాళ వరకు వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తున్నారు అనేది మాకు ఇవాళ అర్థమైంది. కోకో గింజల విషయంలో ప్రభుత్వానికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఈ రోజున వాళ్ళని ఏ రకంగానూ నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మంత్రి గారు 50 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి కిలోకి ఇచ్చి మీకు 500 రూపాయలకి కొనిపిస్తామని చెప్పడాన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇచ్చే 50 రూపాయలు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పన్నుల డబ్బులు. పేద కూలి జనాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి జిఎస్టి పన్నుల్లో నుంచి కిలోకి 50 రూపాయలు గవర్నమెంట్ రైతులకు ఇస్తాననడం మన జేబులో డబ్బులు తీసుకుని మనకే ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఈ కంపెనీలను ఏమాత్రం 1 రూపాయి కూడా వాళ్ళు రేటు పెంచే పరిస్థితి కనపడలా. కాబట్టి ఈ త్రైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనాయి. ఇందులో ఎటువంటి పురోగతి లేదు. వారం రోజుల కిందట ఏదైతే పరిస్థితి ఉందో అదే ప్రతిష్టంభన, అదే పరిస్థితి ఈ రోజుకి కొనసాగుతుంది. రైతులు ఈ పరిష్కారాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం. ఇవాళకి 880 రూపాయలు ఉన్న రేటుని 450 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి అగత్యం రైతులకు పట్టడం మన కర్మ. ఈ కంపెనీని నమ్మి మేము 25 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నందుకు ఈ కంపెనీ మాకు ఇచ్చినటువంటి బహుమానం కింద నేను భావిస్తున్నా. దీన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా కూడా బహుళజాతి సంస్థలు చేస్తున్నటువంటి ఈ